స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన అంశం ఏంటంటే నీతిమంతులు కదలించబడరు. నీతిమంతులు కదలించబడరు. ఈ రోజున మన ధ్యానం అన్నమాట. హల్లెలూయా. చదువుదాం చూడండి. సామెతలు 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. సామెతలు 10:30. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనన్నావు కనుక ప్రభువా నాయన, నేనైతే బలహీనరాలను, నేనైతే మాట్లాడలేను, నాకైతే మాట్లాడటం చేత కాదు ప్రభువా. నాలో మీరుండి మాట్లాడండి. ఈ వాక్యాన్ని మీరే విరిచి వడ్డించండి. ప్రతి హృదయానికి అర్థమయ్యే రీతిగానైనా ఈ వాక్యం వివరించి మీరే సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుదాం. సామెతలు 10వ అధ్యాయము 30వ వచనాన్ని మరలా చదువుదాం. చూడండి. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతుడంటే ఎవరండి? దేవునితో అంటుకట్టబడినవాడు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు నీతిమంతుడండి. ఆయన రక్తంలో కడగబడి ఆయన యొక్క సన్నిధిలో నిందారహితులుగా జీవించేవారు నీతిమంతులు. నీతిమంతుడు అంట ఎప్పుడు కూడా ఎన్నడు కూడా కదలనే కదలడంటండి. మరి ఎలా ఉంటాడో చూద్దాం. చూడండి. సామెతలు 10:26 వచనాన్ని మనం చదివితే, సామెతలు 10:26. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడండి. హల్లెలూయా. ఎలా ఉన్నాడు నీతిమంతుడు? నిత్యము నిలిచేది ఏంటి చెప్పండి? కదలకుండా ఉండేదేంటి? కదలకుండా ఉన్నాయి కదా. భవనాలు కదలవు, కొండలు కదలవు, ఇళ్ళు కదలవు, చెట్లు కదలవు, ఏమి కూడా కదలవు అనమాట. నీతిమంతుడు కూడా అట్లాగే కదలకుండా ఉండేటట్లుగా దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎప్పుడూ కదలవంట. నీతిమంతుడు కదలనే కదడు. ఎప్పుడు? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏదొచ్చినా సరే నీతిమంతుడు ఏం చేయడు? కదలించబడడు, స్థిరంగా ఉంటాడండి. హల్లెలూయా. ఎందుకని అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏదొచ్చినా దేవుడే చూసుకుంటాడు కనుక నీతిమంతుడు ఏం చేయడు? కదలించబడడు. హల్లెలూయా. చదువుదాం చూడండి. కీర్తన 37:29వ వచనాన్ని చదువుదాం. కీర్తన 37:29. కీర్తన 37:29 చదువుదాం త్వరగా. 37:29. కీర్తన 37. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారండి? భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఒక దేశానికి పంపించాడు. అక్కడ అబ్రహాం ఏం చేశాడండి? ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు కదా. నీతిమంతులు అనబడినటువంటి వారు భూమిని ఏం చేస్తారు? సొంతం చేసుకుంటారండి.
ఏ దేశాన్నైతే దేవుడు వాళ్ళకి అప్పగిస్తాడు, ఏ పట్టణాన్నైతే దేవుడు వారికి అప్పగిస్తాడు, ఏ గ్రామాన్నైతే దేవుడు వారికి అప్పగిస్తాడు, ఆ భూమిని ఏం చేస్తారు? నీతిమంతులు స్వంతం చేసుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు భూమిని స్వతంత్రించుకొనును. చదువుదాం కీర్తన 37:25 వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుదాం. 25:37-25 కీర్తన. ఆ, ఆ. విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేయబడడంట? విడువబడడంట. వాళ్ళ సంతానం కూడా ఏం చేయబడదు? భిక్షం ఎత్తబడదండి. హల్లెలూయా. నీతిమంతుడు విడవబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంటాడు దేవుడు? నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు కనుక వాళ్ళు ఏం చేయబడరండి? విడవబడరండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకోటి చదువుదాం. సామెతలు 10:24. సామెతలు 10:24. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునండి. హల్లెలూయా. నీతిమంతులు ఏదైతే కోరుకుంటారో, దేనినైతే ఆశిస్తారో, ఏదైతే కావాలని దేవునితో అడుగుతారో అది వాళ్ళకి ఏం చేయబడుతుంది? దొరుకుతుంది. హల్లెలూయా. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుని దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటా ఉంటారో, దేవుని దగ్గర ఏదైతే అడుగుతారో, దేవుని దగ్గర ఏదైతే పొందుకోవాలని ఆశపడతారో నీతిమంతులకి అది దొరుకుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నీతిమంతులు ఏదైతే అడుగుతారో, ఏదైతే ఆశిస్తారో అది వారికి తప్పకుండా దొరుకుతూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అయితే నీతిమంతులు అనబడినటువంటి వారు ఏం చేయాలి? దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర ఆశించాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. తర్వాత చదువుదాం చూడండి. సామెతలు 11. సామెతలు 11:8 వచనం చదువుదాం. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. హల్లెలూయా. నీతిమంతునికి ఏదైనా బాధ వచ్చింది అంటే ఏం చేస్తారంట? తప్పించబడతారంట. ఎట్లా తప్పించబడతారు? దేవుడు తప్పిస్తాడండి. హల్లెలూయా. అదే బాధ అయినా కావచ్చు, అది అనారోగ్య సమస్య అయినా కావచ్చు, లేకపోతే ఇంకే సమస్య అయినా కావచ్చు, కష్టమైన నష్టం ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడాలి. తప్పించబడటానికి నీతిమంతుడు చేయాల్సింది ఏంటి? నీతిమంతుడు ఏం చేయాలి? బాధ నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం చూడండి. సామెతలు 11:10 వచనం చదువుదాం. సామెతలు 11:10. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు. హల్లెలూయా. నీతిమంతుడు
ఒక పట్టణంలో వర్ధిల్లుతా ఉన్నాడంటే చాలామంది ఏం చేస్తారు, భక్తిహీనులు అయితే ఏం చేస్తారు తెలుసా? కులుకుంటారు, ఓర్చుకోలేరు. వీళ్ళు ఎందుకు ఇట్లా వర్ధిల్లుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా దీవించబడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆశీర్వదించబడుతున్నారు, వీళ్ళకి ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది ఏంటని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఓర్చుకోలేనటువంటి వారు ఉంటారండి. హల్లెలూయా. అదే పట్టణం ఏం చేస్తుందంట, సంతోషిస్తూ ఉంటుందంట. నీతిమంతుడు ఎంత వర్ధిల్లుతున్నాడో చూడండి, ఎలా వర్ధిల్లుతున్నారో చూడండి అని చెప్పి పట్టణం ఏం చేస్తుంది, ఆ గ్రామం ఏం చేస్తుంది, సంతోషిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు వర్ధిల్లుట ఎవరికి మేలు? ఆ పట్టణానికే మేలు, ఆ గ్రామానికే మేలు, లేకపోతే ఆ దేశానికే మేలండి. నీతిమంతులు వర్ధిల్లటం ద్వారా గ్రామానికే మేలు. హల్లెలూయా. కానీ వర్ధిల్లుతూ ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు ఎంతమందో ఉంటారండి. హల్లెలూయా. చదువుదాన్ని చూడండి. సామెతలు 11:10 వచనం చూడండి. ఇంకోటి హల్లెలూయా. కాబట్టి పట్టణానికి నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటే చాలా సంతోషం కలిగిద్దంట. చదువుదాం, కీర్తన 32:11 చదువుదాం. కీర్తన 32:11. చాలు. నీతిమంతులారా ఏం చేయాలంట? ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించాలండి. వాళ్ళకున్న డబ్బుని బట్టి కాదు, లేకపోతే వాళ్ళకున్న ఆస్తులను బట్టి కాదు, వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, కానీ ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించాలండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తూ ఉందన్నమాట. ఏమని తెలియజేస్తుంది? నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించాలి. మనకున్న విద్యను బట్టి కాదండి, లేకపోతే ధనాన్ని బట్టి కాదండి, లేకపోతే మనకేయో ఉన్నాయని కాదు, కానీ ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. కీర్తనలో ఒక చోట ఉంది, ఏమంటే కొందరంట రథాలను బట్టి సంతోషిస్తారంట, కొంతమంది గుర్రాలను బట్టి సంతోషిస్తారంట. ఆ రోజుల్లో ఇప్పుడు బండ్లు అన్ని వాహనాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ లేవు. అప్పట్లో రాజుల కాలంలో అయితే గుర్రాలు రథాలు ఉపయోగించేవారు కదా. అయితే ఏ రాజుకి ఎక్కువ రథాలు ఉంటే, ఏ రాజుకి ఎక్కువ గుర్రాలు ఉంటే వాళ్ళంట గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించేవాళ్ళంట, గర్వించేవాళ్ళంట. నాకున్న గుర్రాలు ఎవరికీ లేవు, నాకున్న రథాలు ఎవరికీ లేవు అన్నట్టుగా. మనమైతే యెహోవాను బట్టి మాత్రమే సంతోషించాలి. గర్విష్ఠులు దేంతో గర్విస్తున్నారు? రథాలు, గుర్రాలు, వాళ్ళకున్న అంతస్తులను బట్టి గర్విస్తూ ఉంటే, దేవుని బిడ్డలు నీతిమంతులు అనబడిన వారు మాత్రం యెహోవాను బట్టి మాత్రమే సంతోషించాలి. హల్లెలూయా. చదువుదాం చూడండి, సామెతలు 13:9 చదువుదాం. 9వ వచనం. హల్లెలూయా. నీతిమంతుల వెలుగు ఏం చేస్తుందంట? తేజరిల్లటం అంటే బాగా వెలుగుతూ ఉంటుంది కదా. తేజరిల్లటం అంటే ఏంటి? తేజరిల్లటం తెలీదా మీకు? ఎక్కువగా
అంటే నీతిమంతులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? వెలుగుతూ ఉంటారు, తేజరిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. నీతిమంతుల వెలుగు ఎలా ఉంటుందో ఇంకా చూద్దాం మనం. ఉం? చూడండి, మత్తయి సువార్త 13:43 వచనం చదువుదాం. 13:43. నీతిమంతులు ఆ, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. సూర్యకాంతిని ఎవరైనా చూడగలరా? కాసేపు ఎండలో నించుంటే ఒళ్ళంతా మండిపోద్ది కదా. ఎండలో మనం కాసేపు కూడా ఉండలేము. అంటే సూర్యుని యొక్క కాంతి ఎంత వేడిగా ఉంటుందో నీతిమంతులు ఆ విధంగా వెలుగుతూ ఉంటారండి. హల్లెలూయా. తమ తండ్రి రాజ్యంలో ఏం చేస్తారు? నీతిమంతులు సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటారు, సూర్యునిలాగా తేజరిల్లుతూ ఉంటారు, సూర్యునిలాగా మండుతూ ఉంటారు ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు తండ్రి రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో వెలుగుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటారంట. హల్లెలూయా. మరి ఆ జీవితాన్ని నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలను అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో ఇవన్నీ అనుభవిస్తున్నావా? హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నా అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు ఇంకా ఏం చేస్తారో తెలుసా? చదువుదాం చూడండి. సామెతలు 28:1 చదవండి. సామెతలు 28:1. నీతిమంతులు సింహం వలె ఎట్లా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంటండి. ఒక అడవికి రాజు ఎవరంట? జంతువులన్నిటిలో కంటే రాజు ఎవరో? సింహం. ఆ అడవిలో ఎన్ని జంతువులైనా ఉండొచ్చండి, కానీ ఆ జంతువులన్నిటికంటే కూడా సింహం ఏంటది? రాజు కదా. అయితే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహం ఎలా ఉంటుందంటే ఏ జంతువు వచ్చి నన్నేమి కూడా చేయదు కదా. సింహాన్ని ఏ జంతువు అయినా ఏమైనా చేస్తుంది అంటారా? ఏం చేయదు. ఎందుకంటే సింహం అడవి జంతువులన్నిటిలో కల్లా పెద్ద జంతువు, క్రూర జంతువు. ఏ జంతువునైనా సరే చీల్చి అక్కడ పడేస్తుంది, కానీ ఆ సింహం జోలికి మాత్రం ఏ జంతువు కూడా పోదండి. సింహం అంటే ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కూడా భయం. దానికి అదే ధైర్యం. సింహానికి ఏం ధైర్యం? నన్నెవరూ ఏం చేయలేరు, నన్ను ఏ జంతువు కూడా ఏం చేయలేదు అన్న ధైర్యము సింహానికి ఉంటుందండి. హల్లెలూయా. అలాగే నీతిమంతుడు కూడా ఏం చేస్తాడు? సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా సరే, ఎప్పో నువ్వు నన్ను ఏం చేస్తావులే అన్నట్టుగా సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో నీతిమంతుడు కూడా అలాగే ధైర్యంగా ఉంటారండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతిమంతులను ఎప్పుడు కూడా కదిలిచ్చేవాడు కాదండి. కదలనివాడు అసలు. ఏదొచ్చినా సరే కదలడు, మెదలడు. హల్లెలూయా. సింహంలాగా ధైర్యంగా ఉంటాడండి నీతిమంతుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నీతిమంతుణ్ణి అని చెప్పుకునే నీవు, నీతిమంతురాలని చెప్పుకునే నీవు సింహంలాగా ఉంటావా?
సింహం లాంటి ధైర్యం నీకుందా? సింహం లాంటి ధైర్యం నీకుందా? నువ్వు కలిగి ఉంటావా? ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సింహంలాగా ధైర్యంగా ఉంటావా? ఉండగలవా? హల్లెలూయా! ఉండే ఆ జ్ఞానం నీకుందా? ఆ తెలివి నీకుందా? నీతిమంతుడంట అపాయం వచ్చుట చూసి తెలివిగా తప్పించుకుంటాడంటండి. హల్లెలూయా! ఏదన్నా అపాయం వస్తుంది అంటే దాన్ని ఏం చేస్తాడంట? తెలివిగా తప్పించుకుంటాడంట. అంటే ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి, దేవుని దగ్గర ఆలోచన చేసి ఆ అపాయం నుంచి ఏం చేస్తాడు? తెలివిగా తప్పించుకుంటాడు. హల్లెలూయా! మరి అంత తెలివి నీ దగ్గర ఉందా? ఏ శ్రమ వచ్చినా నేను తప్పించుకోగలను, ఏ బాధ వచ్చినా నేను తప్పించుకోగలను, ఏ హాని కలిగినా నేను తప్పించుకోగలను అనే ధైర్యం నీకుందా? ఆ నమ్మకం నీకుందా? హల్లెలూయా! మనం నీతిమంతులమే కదా, దేవునితో సహవాసం చేసేవారమే కదా, దేవుని చేత అంటు కట్టబడిన వారమే కదా, ఆ ధైర్యం నీకుందా? హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సింహం ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో మనం కూడా అలాగే ధైర్యంగా ఉండాలండి. హల్లెలూయా! దేవుని సన్నిధి అనుభవిస్తున్నటువంటి నీవు నేను ఎలా ఉండాలి? ఈరోజు సింహంలాగా ఉండాలి. ఆ? సింహానికి ఎదురుగా ఏదైనా జంతువు వస్తుందా? ఎందుకని? ఉం? వస్తే చీల్చేస్తుంది కదా. ఒకవేళ అనుకోకుండా ఎదురుపడ్డారనుకోండి, జంతువులు ఎదురుపడి అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాయి? తప్పించుకుంటాయి కదా. తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ సింహం నోట్లో పడాలి, చీల్చబడాలి అని మాత్రం అనుకోవు కదా. మనుషులను కూడా మనం కూడా ఏం చేస్తాం? సింహానికి ఎదురుగా వెళ్తామా? వెళ్ళాం కదా. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా అపాయం వస్తుంది అంటే సింహం లాంటి అపాయాలు, సింహం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఏం చేయాలంటే తెలివిగా తప్పించుకోవాలి. హల్లెలూయా! నీ సొంత తెలివితో కాదు, నీ సొంత తెలివితో అసలు తప్పించుకోలేవు. మరి ఎలా తప్పించుకోవాలి? దేవుడిచ్చే జ్ఞానంతో తప్పించుకోవాలి. హల్లెలూయా! అందుకే మరి ఆ జ్ఞానం కావాలంటే మరి మనం దేవుని దగ్గరికి రావాలి కదా, దేవునితో సహవాసం చేయాలి కదా, దేవునితో సంబంధం కలిగి ఉండాలి కదా. హల్లెలూయా! ఏ అపాయం వచ్చినా నన్ను తప్పించాయా, ఏ బాధ వచ్చినా నన్ను తప్పించాయని నీతిమంతులకి ఏ బాధ కూడా రాదంటండి. వచ్చినా సరే దేవుడు తప్పిస్తాడంట. హల్లెలూయా! మరి అలా తప్పించబడాలంటే మరి దేవుని దగ్గర నువ్వు అట్లా నమ్మకంగా ఉండాలండి. హల్లెలూయా! ఉంటారా నమ్మకంగా? ఉంటారా? నీతి కలిగి ఉంటారా? నిజాయితీ కలిగి ఉంటారా? భక్తి కలిగి ఉంటారా? భయం కలిగి ఉంటారా? ఇవన్నీ కూడా నీతిమంతుని యొక్క జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలండి. హల్లెలూయా! నీతి అంటే ఏంటో కాదు, ఆయన అంటే భయం కలిగి భక్తి కలిగి ఉంటే చాలండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు అంటే ఏం చేస్తారు? భయపడతారు. ఎందుకు? కొడతారో తిడతారో అని కదా. మనకైతే ఆ భయం లేదు, ఎందుకంటే మనం కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు. దేవుడు కనపడట్లేదుగా కొట్టడానికి. అంటే దెబ్బ కొట్టడం అంటే మనం అంటే పిల్లలు మన ముందు కనపడుతున్నాయి కాబట్టి కొడతాం. మరి దేవుడు ఎట్లా కొడతారు మనల్ని?
ఉం? ఎట్లా కొడతాడు దేవుడు? ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక వ్యాధి కలగజేస్తే అప్పుడు మనం దారిలోకి వస్తాం కదా. హల్లెలూయా. అందుకనే ఈ బాధలన్నిటిలో నుంచి తప్పించబడాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడినప్పుడే మనం వాటన్నిటి నుంచి తప్పించబడతాం. ఆయన యొక్క రాజ్యంలో సూర్యునిలాగా ఏం చేస్తూ ఉంటాం? ప్రకాశిస్తూ ఉంటాం, తేజరిల్లుతూ ఉంటాం, దినదినము ప్రతి క్షణము మండుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీతిమంతులు ఎప్పుడు కూడా కదలనే కదలరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని మరి ఆయన వాక్యానికి లోబడేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని నెమర వేసుకునేవారిగా ఉండాలండి. నెమర వేసుకోవడం అంటే ఏంటి? నెమర వేసుకోవడం అంటే ఏంటి? ఆ మాటలన్నీ ఇక్కడ చెప్పబడిన ప్రతి ఒక్క మాటని ఏం చేసుకోవాలి? మన హృదయంలో ధ్యానం చేసుకోవాలి, తలంచుకోవాలి. మనం నోట్లో కొన్ని మాటలు అనుకుంటూ ఉంటాం కదా. అట్లాగే ఈ మాటలన్నీ కూడా, ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ కూడా మనం నోటితో మనసులో అనుకుంటా ఉంటే అదే నెమరు వేసుకోవటం. వాక్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఇప్పుడు ఇక్కడ విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయి మరలా వారం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఏం వాక్యం చెప్పారు ఏంటనంటే ఏమో గుర్తులేదు కదండి. హల్లెలూయా. అదే మనం చెప్పింది గుర్తు చేసుకుంటా ఉంటే, రోజు గుర్తు తెచ్చుకొని తలంచుకొని రోజు ఆలోచించుకుంటా ఉంటే ఆ వాక్యం మన హృదయంలోనే ఉండిపోద్దండి. హల్లెలూయా. మర్చిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే రోజు గుర్తు చేసుకుంటున్నాం కదా. నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట, నీతిమంతులు సింహంలాగా ఉంటారంట, నీతిమంతులు ఎప్పుడూ కదలరంట, స్థిరంగా ఉంటారంట అని మన మనసులో రోజు మనం ధ్యానం చేసుకుంటా ఉంటే ఇక మన హృదయంలో అలాగా నాటుకొని పోద్దండి ఆ వాక్యం. మనం దాన్ని గుర్తు చేసుకోలేదనుకోండి, అసలు ఏం చెప్పారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకోవాలి, ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటా గుర్తు చేసుకుంటా ఉండాలండి. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా చూసారా మొన్న కర్ణాటక నుండి వచ్చిన ఆమె ఏం చెప్తుంది? ఆమె చదువు రాదంట. ఆయన ఏది అడిగితే అది చెప్పేస్తుంది. ఆమె ఎక్కడ దాచుకుంది? హృదయంలో దాచుకుంది. మరి మనం ఏదన్నా మాట్లాడితే చెప్పలేం కదా. మళ్ళీ మన అందరం చదువుకున్న వాళ్ళం, మనందరికీ చదువు ఉంది. ఏ ఒక్కళ్ళిద్దరికే చదువు లేదు కదా. అందరు చదువుకున్న వాళ్ళే కదా. అందరు చదువుకున్న వాళ్ళే. మరి మనకి వాక్యం తెలియదు. అలా చదువు లేకపోయినా సరే ఆమె ఏది అడిగితే అది ఎట్లా చెప్తుందో విన్నారుగా మీరందరూ. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఖాళీగా ఉన్నా, ఏ పని చేస్తున్నా వాక్యాన్ని గుర్తు చేసుకోవటంలో తప్పేం లేదండి. మనం ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు,
సింహంలాగా ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు కూడా కదలరు. ఉం? అప్పు ఇచ్చేవారిగా ఉంటారంట, కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరంటండి నీతిమంతులు. హల్లెలూయా. ఎలా ఉంటారు నీతిమంతులు? పక్క వాళ్ళకి అప్పు ఇచ్చేవారిగా ఉంటారంట, అప్పు తీసుకునేవారిగా మాత్రం ఉండరంట. హల్లెలూయా. మనం అయితే అందరి దగ్గర అప్పులు తీసుకుంటాం కదా. మరి నీతిమంతులు అట్లా ఉండరుగా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు అంటుంది. కాబట్టి మనం అప్పు ఇచ్చేవారిగా ఉందాం, మన పక్కన వారికి అవసరాలు తీర్చేవారిగా ఉందామండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నానండి. ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ప్రతి హృదయానికి ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.